నమస్కారం. రాబర్ట్ గ్రీన్ రాసిన ద 48 లాస్ ఆఫ్ పవర్ అద్భుతమైన విశ్లేషణకు తిరిగి స్వాగతం. గత భాగంలో మనం మొదటి 4 నియమాలను చాలా డీప్గా చూశాం కదా. ఇప్పుడు ఈ చీకటి మనస్తత్వ ప్రయాణాన్ని మరింత లోతుగా కొనసాగిద్దాం. ఈ పవర్ గేమ్ ఎంత డేంజరస్, అలాగే ఎంత స్ట్రాటజిక్ అనేది అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఈ పాపులర్ టాలీవుడ్ డైలాగ్ వినగానే మనకు అసలు విషయం అర్థమైపోతుంది. గన్ చూడాలనుకో తప్పులేదు, బుల్లెట్ చూడాలనుకోకు చచ్చిపోతావు. వినడానికి చాలా మాస్గా ఉంటుంది కదా, కానీ పవర్ గేమ్కి ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సరైన ప్రిపరేషన్ లేకుండా ఈ ఆటలోకి అడుగుపెడితే రిజల్ట్ ఎంత భయంకరంగా ఉంటుందో ఈ కోట్ ఒక కఠినమైన వార్నింగ్లా చెప్తుంది. ఇదొక గేమ్, రూల్స్ తెలియకుండా ఆడితే ఎప్పటికీ గెలవలేం. సరే, ఇప్పుడు ఆ వ్యూహాలేంటో నేరుగా చూద్దాం. 5వ నియమం, లా 5. సో మచ్ డిపెండ్స్ ఆన్ రెప్యుటేషన్, గార్డ్ ఇట్ విత్ యువర్ లైఫ్. పవర్ గేమ్లో మన కీర్తి ప్రతిష్టలే అతిపెద్ద రక్షణ కవచం. ఒక బలమైన ఇమేజ్ అనేది ఈ ప్రమాదకరమైన ఆటలో శత్రువుల నుండి రక్షించే ఒక మాయా కవచంలా పనిచేస్తుంది. నిప్పులేనిదే పొగరాదు. మనకందరికీ తెలిసిన ఈ తెలుగు సామెతలో ఎంతో అర్థముంది. ఒక చిన్న పుకారు లేదా ఒక నెగటివ్ కామెంట్ మన రెప్యుటేషన్కి ఎలా చిల్లులు పెడుతుందో ఆలోచించండి. ప్రఖ్యాత పీటీ బార్నమ్ తన కెరియర్ మొదటలో పబ్లిక్ ఒపీనియన్ను ఎలా వాడాడో గమనిస్తే శత్రువుల ఇమేజ్ని డ్యామేజ్ చేసి వాళ్లను పబ్లిక్ ముందు ఎలా దోషులుగా నిలబెట్టవచ్చో స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతిష్ట పోతే పవర్ పోయినట్లే. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఒకటే. ఈ మోడర్న్ సోషల్ మీడియా యుగంలో అయినా, ఆఫీస్ పాలిటిక్స్లో అయినా ఇమేజ్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఎవరైనా మీ మీద దాడి చేసినప్పుడు డెస్పరేట్గా డిఫెండ్ చేసుకోకండి. అది మిమ్మల్ని మరింత వీక్గా చూపిస్తుంది. ఫైనల్గా గుర్తుంచుకోండి, మీ ఇమేజ్ మీ అవకాశాలను శాసిస్తుంది కాబట్టి దానికి ఎప్పుడూ మీరే బాస్లా వ్యవహరించాలి. నెక్స్ట్ 6వ నియమం, లా 6. కోర్ట్ అటెన్షన్ ఎట్ ఆల్ కాస్ట్స్. అంటే ఏ మూల్యం చెల్లించినా సరే అందరి దృష్టిని ఆకర్షించండి. కేవలం డిఫెన్స్లో ఉంటే సరిపోదు, ఇక్కడ అఫెన్సివ్ వ్యూహం కూడా కావాలి. నిశ్శబ్దంగా గుంపులో కలిసిపోతే ఎవరూ మిమ్మల్ని గుర్తించరు, ఎందుకంటే ప్రపంచానికి కనిపించని దానికి ఎలాంటి విలువ ఉండదు. నేను ట్రెండ్ ఫాలో అవను, ట్రెండ్ సెట్ చేస్తా. ఎప్పుడో విన్నా ఈ డైలాగ్లో ఉన్న సైకాలజీ గమనించారా? ఎవ్వరికీ భయపడకుండా ఒక స్పెషల్ పర్సన్లాగా ప్రొజెక్ట్ చేసుకోవడమనమాట. గొప్ప సైంటిస్ట్ థామస్ ఎడిసన్కి అంత ఫండింగ్, అంత కీర్తి ఎలా వచ్చాయో తెలుసా? తను కేవలం ప్రయోగాలు చేసి ఊరుకోయేదు, పబ్లిక్ దృష్టిలో ఒక ట్రెండ్ సెట్టర్లా, లార్జర్ దెన్ లైఫ్లా నిలబడ్డాడు. అదే ఆయనకు పవర్నిచ్చింది. పాజిటివ్ అటెన్షన్ వర్సెస్ నెగటివ్ అటెన్షన్. చీకట్లో ఎవరికీ తెలియకుండా అజ్ఞాతంగా బతికే కంటే విమర్శల పాలైనా సరే ప్రజల దృష్టిలో ఉండటం చాలా ముఖ్యం అని గ్రీన్ చెప్తాడు. ఎందుకో తెలుసా? ఈ సమాజం ఎప్పుడూ ఏదో ఒక వింతను కోరుకుంటుంది. పవర్ సాధించాలంటే ఎంతో కొంత అటెన్షన్ ఆకర్షించడం తప్పనిసరి. సారాంశం ఏమిటంటే, విజిబిలిటీ పవర్ని క్రియేట్ చేస్తుంది. సోషల్ మీడియాలో అయినా సరే చేసే పని నలుగురికి తెలిసేలా ప్రదర్శించడం ముఖ్యం. కానీ ఒక చిన్న వార్నింగ్, మీకంటే పవర్ఫుల్ పొజిషన్లో ఉన్న బాస్ల ముందు మాత్రం అటెన్షన్ కోసం అత్యాశపడకూడదు. ఎవరూ చూడని ప్రతిభ మట్టిలో మాణిక్యంలాంటిదే, దాన్ని బయటకు తీసి అందరికీ కనిపించేలా మెరిపించాలి. ఇక 7వ నియమం, లా 7. గెట్ అదర్స్ టు డూ ద వర్క్ ఫర్ యూ, బట్ ఆల్వేస్ టేక్ ద క్రెడిట్. పని ఇతరులతో చేయించండి, కానీ క్రెడిట్ మాత్రం ఎప్పుడూ మీరే తీసుకోండి. ఇది వినడానికి కొంచెం కఠినంగా అనిపించవచ్చు, కానీ ఇతరుల జ్ఞానాన్ని, వాళ్ల శ్రమను వాడుకోవడం ద్వారా వచ్చే ఆ గాడ్ లైక్ ఆరా ఎంత పవర్ఫుల్గా ఉంటుందో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఎక్స్‌ప్లాయిటర్ ఎడిసన్ వర్సెస్ వర్కర్ టెస్లా. ఈ హిస్టరీని గమనిస్తే ఒక అద్భుతమైన ఉదాహరణ కనిపిస్తుంది. నికోలా టెస్లా పాపం తన ప్రతి పని తానే స్వయంగా చేసి అలిసిపోయి చివరకు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. కాని ఎడిసన్ ఏం చేశాడు? ఇతరుల ఐడియాలను, శ్రమను వాడుకొని ప్రపంచంలో గొప్ప కీర్తిని పొందాడు. బిజినెస్లో అందరూ దొంగలిస్తారు, నేను కూడా దొంగలించాను, కానీ ఎలా దొంగలించాలో నాకు తెలుసు అని ఎడిసన్ చెప్పడం ఇక్కడ గుర్తుచేసుకోవాలి. అయితే ఈ నియమంలో ఒక ముఖ్యమైన ట్విస్ట్ ఉంది. పైన ఒక బాస్ ఉన్నప్పుడు క్రెడిట్ మొత్తం ఆ బాస్కే వెళ్లేలా చేయడం చాలా ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్, చైనా వ్యవహారంలో హెన్రీ కిస్సింజర్ వ్యూహాత్మకంగా రిచర్డ్ నిక్సన్కి ఆ కష్టానికి సంబంధించిన పూర్తి క్రెడిట్ ఇచ్చేశాడు. ఎందుకంటే పై అధికారుల ఈగోని సాటిస్ఫై చేయడం కూడా పవర్ గేమ్లో ఒక మాస్టర్ స్ట్రోక్.
దీని అర్థమేంటంటే తెలివైన వాళ్ల భుజాల మీద నిలబడ్డం నేర్చుకోవాలి. అప్పుడే మనం చాలా దూరం చూడగలం. బిజినెస్లో సరైన టీంని నిర్మించుకుని వాళ్ళ స్కిల్స్ని వాడుకోవడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. అయితే మన పొజిషన్ ఇంకా స్ట్రాంగ్గా లేనప్పుడు మాత్రం ఇతరుల క్రెడిట్ని బలవంతంగా లాగేసుకోకూడదు. ఎంత స్మార్ట్గా లెవరేజ్ చేస్తే పవర్ అంత వేగంగా పెరుగుతుంది. లా 8 మేక్ అదర్ పీపుల్ కమ్ టు యూ. యూజ్ బెయిట్ ఇఫ్ నెసెసరీ. ఇతరులే మీ దగ్గరికి వచ్చేలా చేయడం, అవసరమైతే వాళ్ళకి ఎరవేయడం. శారీరక బలం కంటే ఇక్కడ మానసిక సహనం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రత్యర్థి తన సొంత ప్లాన్స్ బదిలేసి మనకు అనుకూలమైన ట్రాప్లోకి వచ్చేలా చేయడమే దీని మెయిన్ ఉద్దేశ్యం. ఒకసారి ఆ కొంగ తన ఎర కోసం ఎలా ఎదురుచూస్తుందో గమనించండి. ఇది ఓటో వాన్ బిస్మార్క్ చెప్పిన వ్యూహాన్ని గుర్తుచేస్తుంది. మొదటి ఎరకి కాల్చకండి, మొత్తం మందంతా ఎర్రజుట్టు చేరే వరకు ఓపికగా వేచియుండాలి అని ఆయన నమ్మాడు. టార్గెట్ వెంట పరిగెత్తి పట్టుకోవడం కంటే వాళ్లే మన దగ్గరకొచ్చేలా ఆకర్షించడమే గొప్ప వ్యూహం. అడగందే అమ్మైనా పెట్టదు. ఈ సామెత యాక్షన్ తీసుకోవడం యొక్క అవసరాన్ని మనకు చెప్తుంది. వియన్నా కాంగ్రెస్ సమయంలో నెపోలియన్ను ట్రాప్ చేయడానికి శత్రువులు ఇదే వ్యూహాన్ని వాడారు. అవతలి వాళ్లను కదిలేలా లేదా ముందుగా అడిగేలా చేస్తే కంట్రోలంతా ఆటోమేటిక్గా మన చేతిలోనే ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే పరిస్థితిని మనకు అనుకూలమైన గ్రౌండ్కి మార్చుకోవడమే అసలైన విజయం. బిజినెస్ నెగోసియేషన్స్లో ఓపికగా ఎదురుచూడటం నేర్చుకోవాలి. అవకాశాల వెంట పిచ్చిగా పరుగెత్తటం మన బలహీనతను చూపుతుంది. ఎప్పుడు గుర్తుంచుకోండి, వ్యూహాత్మకమైన ఆకర్షణే అసలైన అధికారం. ఇక 9వ నియమం, లా 9, విన్ త్రూ యోర్ యాక్షన్స్, నెవర్ త్రూ ఆర్గ్యుమెంట్. చేతల ద్వారా గెలవాలి కాని ఎప్పుడూ మాటల ద్వారా వాదించి కాదు. ఒకరిని మాటలతో గెలవడం వల్ల వచ్చేది కేవలం టెంపరరీ విక్టరీ మాత్రమే. పవర్కి సంబంధించిన అల్టిమేట్ డిస్ప్లే ఏంటంటే నిశ్శబ్దంగా పనిచేసి చూపించడం. వాదనలు ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. వాదనల వల్ల ఈగో హర్ట్ అవుతుంది, పగ అలాగే ఉండిపోతుంది. మైకేలాంజెలో తన ప్రసిద్ధ విగ్రహాన్ని చెక్కేటప్పుడు సోడేరినితో అనవసరంగా వాదించలేదు, కేవలం మార్పులు చేస్తున్నట్లు యాక్షన్ చేసి చూపించాడు. అంతే, సైలెంట్ ప్రూఫ్ అనేది మాటల కంటే ఎన్నో వందల రెట్లు పవర్ఫుల్ అని ఆయన ప్రూఫ్ చేశాడు. కరవమంటే కప్పకు కోపం, వెడవమంటే పాముకు కోపం. మాటలతో వచ్చే గొడవలు సరిగ్గా ఇలాంటి ప్రమాదకరమైన ట్రాప్ లాంటివే. ఆర్గ్యుమెంట్స్ అనేవి ఎప్పుడో ఒక ఉచ్చు. అందులో ఎవరికీ గెలుపు ఉండదు, కేవలం శత్రువులు మాత్రమే మిగులుతారు. కాబట్టి అలాంటి వాదనలకు దూరంగా ఉండటమే శ్రేయస్కరం. ఫైనల్గా రిజల్ట్స్ మాట్లాడతాయి, మన మాటలు కాదు. వర్క్ ప్లేస్లో కానీ ఫ్యామిలీలో కానీ పనికిరాని ఆర్గ్యుమెంట్స్ నివారించడం ఉత్తమం. వాదనలు లోతైన గాయాలు చేస్తాయి. ఛత్రపతి సినిమాలోలాగా ఒక్క అడుగు, ఆ ఒక్క యాక్షనే మీ శత్రువులందరికీ సరైన సమాధానం చెప్తుంది. ఈరోజు మనం చూసిన ఈ 5 నియమాలు ఒక ఎత్తైతే, ముందు ముందు చూడబోయే చీకటి ప్రపంచం ఇంకో ఎత్తు. తదుపరి విశ్లేషణలో మనం లా 10 నుండి 14 వరకు కవర్ చేయబోతున్నాం. అందులో అదృష్టం లేని వాళ్లకు ఎలా దూరంగా ఉండాలి, మరియు జనాలను మనమీద ఎలా ఆధారపడేలా చేసుకోవాలి అనే ఇంకాస్త భయంకరమైన వ్యూహాలను మనం చూడబోతున్నాం. ముగించే ముందు ఒక పవర్ఫుల్ థాట్ని గుర్తుంచుకోండి. ఈ అధికారపు ఆట నుండి తప్పించుకోవడం అసాధ్యమైనప్పుడు అందులో ఒక ఆర్టిస్ట్లా, ఒక మాస్టర్లా ఉండటం బెటర్ కదా. అంతేగాని ఏమీ తెలియని అమాయకుడిలా బలికాకూడదు. ఈ పవర్ గేమ్ని అర్థం చేసుకోవడానికి ఈ విశ్లేషణ ఒక పదునైన ఆయుధం లాంటిది. తదుపరి భాగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఒక ప్రశ్న: చీకట్లో ఆడే ఈ చదరంగంలో ఎప్పటికీ ఒక పావులాగే మిగిలిపోతారా, లేక ఆడే ఆటగాడిగా మారుతారా? ఆలోచించండి.